చికెన్ కర్రీ చేయాలంటే ఇలా ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకునేసి వెల్లుల్లిపాయలు పొట్టి తీసి దాంట్లో వేసి చెక్క లవంగా యాలకులు వేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా మిరియాలు తెల్ల నువ్వులు ఆ తర్వాత కొద్దిగానే నీళ్లు పోసుకునేసి దాన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక బౌల్లోకి చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకునేటప్పుడు బాగా నీట్గా కడిగి రెడీ చేసిన తర్వాతనే చికెన్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా బాగా కలిపి ఊరనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఊరబెట్టిన చికెన్ని దాంట్లో వేసి ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలలో వేసేసుకునేసి కలిపి ఉడకనిచ్చి ఆ తర్వాత స్పైసీ తగ్గట్టు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, చికెన్ మసాలా ఇవన్నీ వేసాక ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసేసి ఇలా కలిపి నీళ్లు పోసేసి సాల్ట్ వేసుకునేసి ఇలా బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నం బిర్యానీ చపాతీలోకి తింటే సూపర్ అండి, చాలా బాగుంది.